ఏదైతే ఈ అలిగేషన్స్ ఒకసారిగా మీ మీద వచ్చాయో, వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్కు వచ్చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతి జిల్లా నుంచి కానీ తిరుపతి నియోజకవర్గంలో ఉన్న మీ సన్నిహితులు కొన్ని సంవత్సరాలుగా మీకు స్నేహితులుగా ఉన్న టీడీపీ, బీజేపీ అండ్ జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా మీ వాయిస్కు మద్దతుగా మేము అండగా ఉంటాము భానుప్రకాష్ గాని ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఎందుకంటారు అట్లా? మాది ఎన్డీఏ కూటమన్నా, ఎన్డీఏ కూటమి తరపున మేము మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే 3 పార్టీలు మాట్లాడినట్టే. ఏదో నేను మాట్లాడాలా, జనసేన, తెలుగుదేశం మాట్లాడాలి లేదు. నేను వ్యక్తిగతంగా మీ మీద వచ్చిన ఆరోపణలకి అవి తప్పు అని ఖండించడం కానీ, భానుప్రకాష్ రెడ్డి అలాంటి వాడు కాదని, భానుప్రకాష్ రెడ్డికి ఏదో నాకు ఈ కేసు నుంచి తప్పుకోమనేసి ఫోన్లు వస్తున్నాయి, ఒత్తిడి వస్తుంది అన్నప్పుడు భానుప్రకాష్ మేమంతా ఉన్నాం అని చెప్పేసి ఎవరే గాని టీడీపీ గాని బీజేపీ నుంచి గాని జనసేన నుంచి గాని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము భానుప్రకాష్ కి అండగా ఉంటామని ఎందుకు చెప్పలేదంటారు? అలా నా ఫోన్ ఆ రోజు ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తా. తాజ్ డెక్కన్లో నేను ఆ రోజు మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ ఆఖరి నిమిషంలో చాలా అంటున్నా, వాళ్ళు వచ్చి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నా. వ్యక్తిగతంగా నాకు సమాజంలో ఉంటే పెద్దలందరూ, ఎమ్మెల్యేలు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, ప్రముఖ నాయకులు గాని, మేమున్నాము, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మేమున్నాము, నువ్వు చేస్తున్నట్టు పోరాటంలో మేము అండగా ఉన్నాం, అందరూ నాకు వ్యక్తిగతంగా వెళ్ళి వచ్చి కలవడం జరిగింది, ఫోన్ లో చెప్పడం జరిగింది. కాబట్టి ఏదో ప్రెస్కు పోతేనే మనకు సపోర్ట్ ఉన్నట్టు, ప్రెస్కు పోకపోతే సపోర్ట్ లేనట్టు కాదన్నా. ఇప్పుడున్నట్టు డిజిటల్ ఈవెంట్ లో అన్ని ముందుకే వచ్చి చేయాల్సిన అవసరం లేదు. అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడారా తర్వాత ఫోన్ లో ఏదైనా? నాకు ఇమీడియట్ గా మాట్లాడారు. నేను, మాధవ్ గారు మేము మాట్లాడుకుని ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. మొన్న జరిగినటువంటి అనంతపూర్ లో జరిగినటువంటి పత్రికా మిత్రుల సమావేశంలో కూడా పరకామణి నిందితుల్ని ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడడం జరిగింది. నేను ఇది పోరాటం చేస్తున్నది పార్టీ అనుమతిస్తాను. ఇంత పెద్ద పోరాటం చేస్తున్నానంటే ఇది ఇండివిజువల్ ఫైట్ కాదు. భానుప్రకాష్ రెడ్డి వర్సెస్ పరకామణి కాదు, బీజేపీ వర్సెస్ పరకామణి. మా రాష్ట్ర అధ్యక్షులు అనుమతితో వారికి చెప్పిన తర్వాత మాత్రమే అంశాన్ని ముందుకు పోతాయి. ఎందుకంటే నేను ఒక పార్టీలో పనిచేసిన వ్యక్తిని, పార్టీ అధ్యక్షుని అనుమతి లేకుండా మేము ఇలాంటి అంశాలు ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి లేదన్న. ఖచ్చితంగా అన్ని మా పార్టీతో చర్చించిన తర్వాత, పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత మాత్రమే మేము ఇలాంటి అంశాన్ని ముందుకు తీసుకుపోతాం. భారతీయ జనతా పార్టీ నాకు సంపూర్ణ మద్దతు ఇంకా ఎక్కువ కూడా ఇస్తా ఉంది.